అయ్యో ఎవడంది సిటీకి వచ్చాడు? ఓరి దేవుడా, పెళ్ళం కడుపుతో ఉందని కూడా చూడకుండా కత్తి తీసుకుని పడవడానికి ఎమ్మడబడ్డాడు. ఇప్పుడు నేను కనిపించా అంటే పెళ్ళం మీద కోపం నా మీద చూపిస్తాడు. ఏడుకొండలు కేర్ఫుల్ రా. ముస్టా వేస్తాను. ఓరి దేవుడా, బిచ్చగత్తికి చిల్లర కంటే బోనస్ గా పిల్లండిచ్చేట్టున్నాడు. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? ఇది ఒక బతికేనా? దొరికిన కాడికి లాభం. ముష్టి మొహందాను. బాగా నొప్పి పుడుతుందా అన్న? అన్నా వదిలేడు మావన్నా. అయితే అది ఇక్కడే ఉంటది, వెళ్దాం పద. అన్నా నువ్వు ముందు డాక్టర్ చూపించుకోనా? అన్నా చిన్నగా ఎక్కనా, లేకపోతే కడుపులో నొప్పి ఎక్కువైపోతే. అన్నా ఈ దెబ్బే ఉందన్నా, ఒక ఆపు రాగా కొట్టామంటే దెబ్బకి ఎగిరిపోద్దే. మెట్లు కట్టారా పెట్టారా? ఆడపిల్ల మా పిల్ల? కాపీ ఏడిగా ఉంది, రాయ్యా, నువ్వు సంపాలనుకుని నీ కొడుకుని చూడు, అచ్చు నీలాగే. అరే ముక్కు చూడు, అన్నదిలాగే ఉంది, షేమ్ టు షేమ్. అన్నా ఫస్ట్ పిల్లోడిని ఎత్తుకుని ముద్ది అన్నా. తీసుకోయా. నొప్పిగా ఉందా? ఇక్కడ సిస్టర్, అబ్డామిన్ ఎక్స్ట్రా తీయమని చెప్పు. ఓకే డాక్టర్. మీ ఆయనకి అపెండిసైటిస్ అమ్మా. అపెండిసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అపెండిక్స్ అంటే లోపల నరం వాచి చీమ్ పట్టడం, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. ఆపరేషన్ చేయటం కంటే మందులతో తగ్గిపోతామా? ఓ పాలి మా సైడ్ నుంచి ఆలోచించండి.
మీరు చెప్పబోతే ఏంటంటే మా అన్నని అడిగి తెలుసుకుంటాను. సిస్టర్. అన్న Yes, doctor. అసలు ఇది ఆపరేషన్ చేయాల్సిన విషయమే ఇవి దగ్గర కదమ్మా. ఫార్మాలిటీ సైన్ తీసుకుని అతనికి బ్లడ్ టెస్ట్ చేయండి. సంతకం పెట్టమ్మా. నేను చచ్చిన సంతకం పెట్టను. కన్న కొడుకుని చంపాలనుకున్నాడు, పెళ్ళం గురించి తప్పుగా మాట్లాడినాడు. ఆడేమైపోయినా సరే నేను సంతకం పెట్టను. మీ గొడవలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకోండమ్మా. ఇప్పుడు కనుక మీరు సంతకం చేయకపోతే మీ ఆయన మీకు దక్కకుండా పోతాడు. మీ మంచి కోసం చెప్తున్నాను, సంతకం పెట్టమ్మా. కాసేపు చేయి ముడుచుకొని ఉంచుకో. ఇది పెట్టలాడిపోతుంది. చూడండి, ఈ వ్యాధి గురించి చెప్తే మీకు అర్థమవుతుందో లేదో. నిజం చెప్పాలంటే మా డాక్టర్స్కి ఆ వ్యాధి గురించి అంత చిక్కలేదు. అమెరికాలో పోయిన సంవత్సరం ఈ వ్యాధి గురించి కనుక్కున్నారు. మన దేశంలో అధికారపూర్వకంగా ఇంకా కనుక్కోలేదు. మీ ఆయనకు కూడా ఆ వ్యాధినేమోనని మా సందేహం. మీ రక్తంలోనూ మీ బిడ్డ రక్తంలోనూ ఆ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆ వ్యాధిని కనిపెట్టే సౌకర్యాలు ఇక్కడ లేవు. అందుకని మీ ముగ్గురి రక్తం హైదరాబాద్ పంపిస్తున్నాం. రిజల్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది. అంతవరకు మీ ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆయనకి తగ్గకుండా జ్వరం వస్తున్నా, తరచుగా విరోచనాలు అవుతున్నా, సడన్గా బరువు తగ్గినట్టు అనిపించినా, రాత్రిపూట విపరీతంగా చెమటలు పోసినా, వీటిల్లో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఇక్కడ తీసుకురండి. ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా మీ ఆయనకి అస్సలు చెప్పొద్దు. ఇది కాస్త తిను. పోయి అవతలకి. ఏం వీర్రాజు, ఎలా ఉన్నావు? 4 చాపు. సాయంకాలం కుట్లు విప్పి రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. అలాగే దండాలు డాక్టర్ బాబు. నమస్కారం. రామయ్య. పిల్లోడు ఎట్టున్నాడమ్మా? నాయనా నువ్వు మడిచిపోయినట్రా. నీకు మా గురించి అట్ట మాట్లాడటానికి నోరట్ట వచ్చిందిరా. ఇది నా బిడ్డతో సమానంరా. నా చెల్లెలు చచ్చిపోయిన తర్వాత పసికద్దుగా తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టుకుని ఆడించి పెంచుకున్న బిడ్డరా. రే, నాకు తెలవ కడుగుతా. నీకు కూడా ఈ వయసు అన్న పిల్లలుంటే ఆ పిల్లతో పడుకుంటా ఉంటా. నువ్వు మాట్లాడరా. పశువా? వాయు వరుసలు ఉన్నాయంటారా నీకు? ఏంట్రా, ఏం కావాలి నీకు? అయ్యా మహారాజా, నీకు పుణ్యం ఉంటది, ధర్మం చెయ్యి బాబు. ధర్మం చేయాలా? ఆ. ఇదిగో. ఓరి పాపాత్ముడా, రోగిష్ఠుడిని తంతావా? నువ్వు చల్లగా ఉండాలా, ఈ చల్లగా రోగిష్టి బతుకుతో ఉండాలి. ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావరా? వెళ్ళి ఏ బావిలోనే పడి చావరా. ముష్టి నా కొడక. నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలా. అరే కోటిగా, నువ్వేరా నా పెళ్లికి తోడు పెళ్లి కొడుకువే. నేను సింతలపూడి పెళ్లి చూపులకి వెళ్ళి కాబోయే మామం చూసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను రా. ఈ బస్సు మిస్ అయింది అనుకో, రేపు పొద్దుల కాడ దాకా బస్సు లేదురా. నువ్వు నా ఖాతాలో టీ తాగి దిగులు పడకుండా ఇంటికి పోరా, నేను వచ్చేస్తాను. ఈడొచ్చాడండి. కొంపు తీసి చూసాడా ఏంది? ఏంట్రా ఏడుకొండలు? వచ్చేసేదిరా. ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? నిజంగా చూడలేదు వదినా, మా అన్న మీద ఒట్టు. ఇంతకు పిల్లడు బాగుండాడా? బుజ్జికండా చిచ్చి చిచ్చి అబ్బని అబ్బా, చేతిలో కత్తి ఉంటే మా బుల్లి ఎర్రాజలా ఉంటాడని చెప్పాలనుకున్నాను. వదినా, ఎండ విపరీతంగా ఉంది, బిడ్డను తీసుకుని ఇంటికి పో. రాయి ఎండ మండిపోతుంది, ఇంటికి పోదాం. మీరిద్దరు వెళ్ళండి, నేను వేసుకొని వస్తాను. అన్నా, నువ్వు టానిక్ తాగేస్తావు, కళ్ళు తాగేస్తావు, అవసరం అయితే బస్కీలు తీస్తావు. నాకు చిన్న పనుంది తెలుస్తానా? ఏంద్రు ముస్తాబాయ్, యాడికి బయలుదేరావు? నిజం చెప్పామంటే ఇడు నా లైఫ్ కి అసలు పెడతాడు. అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోతాం. అన్నా, తెల్లపచ్చి మీద మోజు పుట్టిందన్నా, అందుకే తీసి కట్టుకున్నానన్నా. ఆ, నీకు నిశ్చితార్థం అమ్మని ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు? మా అన్నకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా. మధ్యలో నువ్వు వచ్చి నా పంచికి చిల్లు పెట్టావు కదటే. పోవే. సర్లేరా, పిల్ల దేవురు మన సింతలపూడన్నా. సింతలపూడిలో మెరకీదారా? అవునన్నా. మెరకీదంటే ఆ మరిచెట్టు పక్కన ఉంటది ఆయిల్. ఏందన్నా అంత కరెక్ట్ చెప్పావు? ఆహా, అమ్మాయి పేరు శాంతి కదంట్రా. అరే, పేరు కూడా ముందే తెలిసిపోయిందన్నా నీకు. సూపర్ గా ఉంటదరా.
మెత్తటి పరుపు మీద ఎక్కినట్టు ఉంటది. నువ్వు దాన్నే పెళ్లి చేసుకోరా. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు వెళ్ళావనా? రే ఒకరోజు సింతలపూడికి పని మీద వెళ్ళాం కదరా, అదే ఎద్దుని దాటించడానికి. అవునన్నా. ఆ రోజే శాంతిని కూడా. ఆపన్నా, నువ్వేం చెప్పొద్దన్నా. నాకు మ్యాటర్ మొత్తం సినిమా స్కోప్ లో కనిపిస్తుంది. దేవుడా, ఇక లైఫ్ లో నాకు పెళ్ళే కాదట్రా. దేవుడా దేవుడా